పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధూళిపాల నరేంద్ర అనేటువంటి ఆయనకు ఆల్రెడీ సాక్ష్యాధారాలన్నింటినీ సబ్మిట్ చేయవలసిందిగా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా బహుశా ఆ విషయాన్ని కూడా జేడీ గారితోనే క్లారిఫై చేసుకుంటాము. అలా నోటీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేసి తీరాల్సిందేనా, లేదు నేను ఇవ్వను అని అంటానికి నేను పత్రికా సమావేశంలోనే చెప్తాను, లేదా నేను ప్రజలకే చెప్తాను, నేను మీకు ఇవ్వను అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో అంటానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఆ విషయాలన్నీ నేను జేడీ గారిని అడిగి తెలుసుకుంటాను నెక్స్ట్ రౌండ్లో. సుబ్బారావు గారు, యా ప్లీజ్. యా ఓడి కృష్ణమోహన్ గారు, ఎస్, మా మిత్రుడు సుందరరామ శర్మ గారు మాట్లాడుతూ సుధాకర్ భార్య గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అవునా? ఇదే ఇక్కడే వస్తుంది సమస్యల్లా. అవునా? ఎన్ఐఏ వాళ్ళ పాత్ర ఉన్నది అని చెప్పేసి విచారణలో పూర్తయి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా ఉన్న సుందరరామ శర్మ గారు మద్దతు ఇస్తున్నారంటే వైఎస్ఆర్ పాత్ర ఉన్నది కామెంట్ చేయడం తప్పేంటి చెప్పండి. ఇలాంటి ప్రకటనల వల్లనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సుందరరామ శర్మ గారు. రెండోది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి, డ్రగ్ రాకెట్ బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి ఇండియాకి ఆ స్మగ్లర్స్ లింకులు ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ కి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి అన్నారు. ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తో లింక్ ఉన్నది, దాన్ని ఎలా అరికట్టాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం మానేసి దాని మీద దృష్టి ఎందుకు పెట్టలేదండి? ఈ రాష్ట్ర పోలీసు కానీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ, సెంట్రల్ జాతీయ విచారణ సంస్థ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉంటే మన రాష్ట్రంలో విదేశాలతో స్మగ్లింగ్ గ్యాప్ తో సంబంధాలు ఉన్నాయి అని ఎందుకు దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయట్లేదండి? ఏమి లేదని ఎలా చెప్తారు? ఇంకోటి, ఇక్కడ ఆలిషా ఇందాక మీరు చెప్పారు, ఆలిషా ఎవరండి? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఆలిషాకి సుధాకర్ ఉన్న సంబంధాలు ఏంటండి? మీరు చెప్పినట్టుగా రాజమండ్రి కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారికి సొంతూరు, ఆయనకి దగ్గర సహచరుడు, ఆలిషా దాంట్లో పనిచేశాడు. సుధాకర్ కి ఆ సంబంధాలు ఉన్నాయి ఆయనతో, ఆలిషాతో. ఈ సంబంధాలను బట్టేసి వీళ్ళేదో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. అసలు దాంట్లోకి వెళ్ళటం అనేది, ఆ డ్రగ్ మాఫియా స్మగ్లింగ్ గ్రూప్ లోకి వెళ్ళటం అనేది పెద్ద నేరం. వాడు చిన్నోడైనా పెద్దోడైనా వాడి దగ్గర నుంచి కూపీ లాగడం, వాడి శిక్షకు గురవ్వాల్సిందే. ఎవరు కూడా ఎగ్జాంప్షన్ ఏం కాదు. ఇది చాలా స్పష్టమండి. కానీ ఇంకోటి, మీరు ఇందాక ఇవన్నీ ఉన్నాయి, మన సుందరరామ శర్మ గారు అవన్నీ కస్టమ్స్ ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అంత ఈజీ కాదు రావటం అని చెప్తున్నారు. అధికారుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న సంస్థలో మనం ఉన్నాం సమాజంలో. ఎక్కడో జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఎటువంటి లొంగకుండా వాళ్ళ మీద ఆర్థిక నేరాలని చేసేసిన తర్వాత జేడీ గారు ఎంటర్ అయిపోయి ఇక్కడ నేరం జరిగింది, వీళ్ళ మీద కేసులు కట్టినటువంటి నిజాయితీ పడిన అధికారులు అరుదుగా ఉంటారు. ప్రలోభాలకు లోబడే అధికారులు అధికంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రలోభాలకు లోబడేటువంటి సంస్థలు లేకుంటే యంత్రాంగాలు, ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయో, డెఫినెట్ గా నువ్వు ఎన్ని చెప్పుకున్నా అక్కడి నుంచి ఈ డ్రగ్ మాఫియా బయటకు వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కృష్ణమోహన్ గారు. కాబట్టి ఇప్పుడు డ్రగ్ మాఫియా మన ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? అధికారులను నిర్లిప్త, ఇన్ఫ్లుయెన్స్ అవ్వటము. జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి అధికారులు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటాను, మీరు అనమంటే అంటాను, నాకేం అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని క్లారిఫికేషన్ తీసుకోదలుచుకున్నాను అంతే. నేను క్లారిఫికేషన్ అధికారులనే చెప్తున్నాను. అధికారుల్ని కంట్రోల్ చేసేది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత కూడా లేకుండా పోదండి. అధికారుల్ని సక్రమంగా పనిచేసే విధంగా లెజిస్లేటివ్ కూడా దాని మీద ఆధిపత్యం. ఎందుకంటే ఒక మినిస్టర్ ఒక శాఖ ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆ శాఖ నడుస్తుంది. దానిలో జరిగే మంచి చెడును చూడవలసిన బాధ్యత ఆ మినిస్టర్కి ఉంటుంది కదండి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత, ఆ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దృష్టితో ఆలోచించి సమాజాన్ని, భారతదేశ భద్రతను కానివ్వండి, లేకుంటే ఈ యొక్క డ్రగ్స్ ద్వారా ఎవరైతే యువత చెడిపోతున్నారో వాళ్ళని కాపాడాలని, ఇది ఒక ప్రమాదకరమైన వ్యాపారం అని చెప్పేసి దీన్ని కట్టేలు చేయడానికి తన మన భేదం లేకుండా చూడాలి.
బాగుంది. చంద్రశేఖర్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన నిన్నేదో దాడులు చేయటం కాకినాడలో మేము చూసాం మా జిల్లాయే కాబట్టి ఉమ్, జనాలు తీసుకొచ్చి దాడి చేయటం ఇవన్నీ ఏది చేశాం. ఉమ్, ఉమ్, కానీ ఇక్కడ డెఫినెట్ గా ఏ ప్రభుత్వాలున్నా ఉమ్, ఒక అంశాన్ని ఉమ్, రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ఉమ్, అన్ని రాజకీయ పార్టీలకి ఆనవాయితీ అయిపోయింది కృష్ణమోహన్ గారు. ఉమ్, ఉమ్. ఇది తన అంటే మన కొంచెం అని అన్నమే కాదు. తింటున్నాం కదా సార్, కొంచెం 2 పూట్ల అన్నమే ఆ? తింటాం కదా, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి దాంట్లో కొంచెం విచక్షణ, కొంచెం జ్ఞానము, కొంచెం సంస్కారంతో నేను ఎవరు ప్రవర్తించాలి కదా. మినహాయింపేం కాదండి. 2 పూట్ల అన్నమే తింటాం ఎవరు కదా ఎక్కడ మనం. ఏ అవకాశం వస్తే కృష్ణమోహన్ గారు ఉమ్, దాన్ని తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ప్రస్తుతం రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఉమ్, వీళ్ళు మీరు చెప్పినట్టుగా రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, కులాలను రెచ్చగొట్టుకుని ఉండటము, మతాలను రెచ్చగొట్టుకుని ఉండటము, సమాజాన్ని సక్రమంగా ఒక మంచి రూపంలో ప్రజాస్వామ్యంగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో తీసుకెళ్లాలన్న ఆలోచన లేదండి. అన్ని అలా ఓట్ల అలా అలా రాజకీయాలు అలాంటి ఆలోచనలు అన్ని ఉంటే పార్టీలు లక్ష్మీనారాయణ చేస్తున్నాయి. గారు లాగా ఓడిపోతారు. విత్ డ్యూ Yes, అపాలజీస్ exactly సార్, అండి. విత్ డ్యూ అపాలజీస్ లక్ష్మీనారాయణ గారు. కరెక్ట్ అండి. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఆ, ఏ రాజకీయ పార్టీ ఎంకరేజ్ చేయదండి. ఆ, ఏ ఓకే రాజకీయ పార్టీ సీట్ ఇవ్వదండి. ఓకే వాడికి ఓకే. కావాల్సింది ఆ, వాడి కులం, వాడికి ధనబలం ఉందా లేదా, ఆ. వాళ్ళకి ధనబలం కుల చూద్దాం బలం చూసిన చూద్దాం. తర్వాత అంటే మాత్రమే సీట్ ఇచ్చేయండి. ఎప్పుడు దౌర్భాగ్య కొత్త కొత్త పరిస్థితిలో రక్తం మన వస్తే కొత్త ప్రజాస్వామ్య రక్తం వస్తే వ్యవస్థ కానీ ఈ పాత నీరు పోవాలంటే కొత్త నీరు రావాలి. అది మెరుగైన కాదండి. మొత్తం ఎన్నికల పందాయే మారాలండి. చూద్దాం చూద్దాం. ఎన్నికల సిస్టమ్ లోనే చేంజ్ రావాలి. అదే ఎన్నికల సిస్టమ్ లో చేంజ్ ఈ గురించి సిస్టమ్ నెక్స్ట్ టైం కొనసాగితే చర్చా ప్రజాస్వామ్య కార్యక్రమంలో వ్యవస్థ టేకప్ చేద్దాం. కొంతకాలానికి మనుగడ సాగించడం కష్టం అవుతుంది చూద్దాం కృష్ణమోహన్ గారు. చూద్దాం చూద్దాం ఎట్లా చేస్తాము. అన్ని ఒకే డిబేట్లో చర్చించలేం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. అవును. లక్ష్మీనారాయణ గారు, యువర్ టర్న్ సార్. నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పాయింట్స్ టు క్లారిఫై అండ్ త్రో లైట్ ఆన్. మొట్టమొదట ఈ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ వీటిల గురించి కొంచెం డీటెయిల్గా ఏమైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ధూళిపాల నరేంద్ర అనేటువంటి ఆయన నిన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇతరమైనటువంటి ముఖ్యులు కూడా చాలా సాక్ష్యాధారాలను సంపాదించాం, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని సంపాదించాం. చంద్రశేఖర్ రెడ్డి ఫోటో అంటూ ఇంకెవరో రకరకాలైన వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇలాగా సంపాదించాం. ఈ సాక్ష్యాలన్నింటినీ తెలుగు ప్రజానీకం ముందట మేము ప్రజెంట్ చేశాము, రుజువు చేసేసాము అని అంటున్నారు. సరే, అది రుజువు అయిందో, రుజువు అంటే ఏంటో నాకు కొద్దిగా జ్ఞానం ఉండటం వల్ల తెలుసు నాకు. వాళ్ళు మన పోలీసు వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇలా ప్రకటించినటువంటి. అయ్యా, నీ దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో ఆ మొత్తాన్ని మాకు ప్రజెంట్ చేయండి దానికి సంబంధించి అని అన్నారు. ఇలాంటప్పుడు అసలు విధిగా అతను అందజేయవలసిన బాధ్యత కలిగి ఉంటాడా? అంటే నా దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మీరు అడిగారనుకోండి, నేను ఇవ్వను పో అంటానికి వీల్లేదా? సాక్ష్యాధారాలు ఎప్పుడైనా ఆ. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, నన్ను నేను ఆరోపిగా చూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉంటే అది నేను ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ గా మీకు ఆర్టికల్ 20లో మీకు ఆ ప్రొటెక్షన్. అంతే, నాకు వ్యతిరేకం కదా అది. నాకు వ్యతిరేకంగా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. Correct. అది ఆ ప్రొటెక్షన్. అవును. కానీ సర్వసాధారణంగా ఏదైనా అఫెన్స్ లో ఆ, ఈ విధమైన ఆ, ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే ఆ, ఫైనల్ గా ఆ. శంకులో పోస్తేనే తీర్థమైనట్టు ఫైనల్ గా ఈ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సంబంధిత ఏజెన్సీస్ కి ఇచ్చి ఆ. వాళ్ళు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి Hmm. దాన్ని కోర్టు వారికి సమర్పించినప్పుడు అది ఏమవుతుందంటే ఈ అఫెన్స్ లో ఈ ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చింది మేము ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా ఈ విధమైన కన్క్లూజన్ కి వచ్చామని వాళ్ళు తెలియజేయాలి. ఉమ్, దానివల్ల మీకు ఏదైతే ఎవిడెన్స్ మీ దగ్గర ఉందో దాన్ని సంబంధిత ఏజెన్సీస్ అంటే ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు మీరు సమర్పించాలి. ఆ, ఆ తర్వాత సమర్పించాల్సిన అవసరం వాళ్ళకుంది. ఎందుకంటే మీకు సెక్షన్ 39 అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకసారి గుర్తు చేస్తాం. ఆ, అందులో ఆ. సెక్షన్ 39 లో కొన్ని అఫెన్సెస్ ఇచ్చారు. ఆ, ఆ అఫెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకుంటే వాళ్ళు దగ్గరగా ఉన్న మెజిస్ట్రేట్ గానీ పోలీస్ స్టేషన్ గానీ ఇవ్వాలి అన్నది వాళ్ళ మీద బంధన కార్యక్రమం. ఆహా. విధిగా అందులో విధిగా ఇచ్చి narcotics తీరాలి. drugs వీటిలో ఇవి లేవు విధిగా కానీ, ఇచ్చి తీరాలి. విధిగా ఇచ్చి తీరాలి. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. Okay. మనం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ను సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇవ్వడము మనకు యాక్చువల్ గా మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూస్తే ఉమ్, మీ ముందు ఎవరైనా కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీ ముందు చేస్తున్నప్పుడు మీకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది. సిటిజన్ గా ప్రజలకు అధికారం ఉంది. ఉందండి సిఆర్పిసి ప్రకారం. అంటే పోలీస్ వచ్చే వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు. మీరు అరెస్ట్ చేయొచ్చు. Hmm. అరెస్ట్ చేసి మీరు పోలీసులకు అందజేయవచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్.
సో ఈ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ ఎక్కడా కూడా చట్టాల గురించి అవగాహన మనం ఎక్కడ కల్పించట్లేదు. ఓన్లీ సుబ్బారావు గారు లాంటి అడ్వకేట్స్ కి వాళ్ళు చేస్తున్నప్పుడు మేము పోలీసు వాళ్ళకి మాకు మాత్రం తెలుస్తున్నాయి, కానీ చట్టాలు ప్రజలకు తెలియాలి. మొదట వాళ్ళకున్న హక్కులేంటో వాళ్ళకి తెలియాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఒక రీసెర్చ్ స్టడీలో ఏం తేలిందంటే అండి, నార్కోటిక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే స్మోకింగ్ కి తర్వాత డ్రింకింగ్ కి అలవాటు పడతారో వాళ్ళు నార్కోటిక్స్ దిశగా వెళ్ళడానికి మామూలు వ్యక్తి కన్నా వీళ్లకు 67 సార్లు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని ఆ సర్వేలో తేలింది. అంటే నెక్స్ట్ స్టేజ్ కాబట్టి ప్రమోషన్, అది నార్కోటిక్స్ అన్నది మొదట స్మోకింగ్ తోను తర్వాత లిక్కర్ తోను మొదలవుతుంది. ఓకే. సో దీని మీద మనం ఏం చేయాలన్నది కూడా ఒక సభ్య సమాజంగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. తర్వాత ఆ రీసెర్చ్ లో తేలిన రెండవ విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఈ స్మోకింగ్ కి లిక్కర్ కి ఎందుకు అలవాటు పడుతున్నారంటే, మన చలనచిత్రాల్లో చూపిస్తున్న స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువ సార్లు చూపించడం వల్ల వాటి ప్రభావం యువతరం మీద చాలా ఉందన్నది కూడా ఆ రీసెర్చ్ లో తేలిన అంశం. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే, మన సినిమా వాళ్ళంతా కూడా నిర్ణయించుకోవాలి. హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకుంటే డైరెక్టర్స్ కావచ్చు. మా చిత్రంలో ఎటువంటి స్మోకింగ్ గానీ డ్రింకింగ్ గానీ మేము చూపించము అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే సినిమా వాళ్ళు మన యువతరానికి వాళ్ళు రోల్ మోడల్స్, వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అన్నది మనం ఒక టోటల్ సమాజంగా దాన్ని అటాక్ చేయాల్సిన అవసరం. అంటే ఇంటి దగ్గర ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్స్ కాలేజెస్ లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు ఏ విధమైన వాళ్లకు తెలియజేయాలి, ప్రభుత్వాలు ఏ భూమిక పాటించాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూస్ చేసేసిన ఈ ప్రతిదీ పొలిటిసైజ్ అవుతుంది ఇక్కడ. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఈ ఇష్యూ వచ్చేసి ఇది టోటల్ సమాజానికి సంబంధించిన విషయం అన్నది మనం అందరం గ్రహించాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మన పాత్ర, ఉపాధ్యాయులుగా పాత్ర, ప్రభుత్వంగా మన పాత్ర, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం చాలా. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, శాటిలైట్ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, పార్థసారథి గారు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి? అవునండి, ఏంటి? టీజీ వెంకటేష్ గారు మీకు తెలుసు సార్, వాళ్ళ కంపెనీలో ఎవరైనా సరే ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళకి సపరేట్ అలవెన్స్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు కూడా నాన్ ఆల్కహాలిక్ అనేటువంటి అలవెన్స్ ఇస్తున్నారు. దాని ద్వారా వాళ్ళ సంస్థల్లో కూడా చాలా బాగా ఉన్నాయి. ఇట్లాంటి ఆదర్శాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్స్, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం. తర్వాత ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి మనకు ఏ ప్రాంతాల్లో ఈ నార్కోటిక్స్ అన్నవి పండిస్తున్నారన్నది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా మనం ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఈ గాంజా గానీ ఇతర పంటలు పండిస్తున్నారో వాటిని కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం మీద. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ను ఏర్పాటు చేసి ఈ కేసుల్లో త్వరితంగా పనిష్మెంట్స్ ఇచ్చే విధంగా కూడా మనం చేస్తే దాని ప్రభావం. లక్ష్మణ్ గారు ఒక చిన్న డిస్టర్బెన్స్, చిన్న మాట. ఇందాక మన సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ గంజాయి కానీ లేకపోతే హెరాయిన్ కానీ వీటిని పండించిన ప్రదేశం నుంచి పట్టణ ప్రాంతాలకు లేదా వ్యాపారస్తుల దగ్గరికి లేకపోతే మరొక పాయింట్కి ఈ చేరవేయడంలో ఈ మన కొరియర్ లాగా ఉపయోగపడుతున్నటువంటి వీళ్ళ దాని ఏమందాము నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు లేదా అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు లేదా గిరిజనులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే శిక్షలకు గురవుతున్నారు. అసలు ముఠాదారులు దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళను పట్టుకున్నటువంటి సందర్భాలు అనేటువంటివి చాలా 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 తక్కువ అని అంటూ ఒక కామెంట్ చేశారు సుబ్బారావు గారు. దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా? యాక్చువల్ గా ఒక అఫెన్స్ దొరికితే మనం మొదట ఎవరైతే వ్యక్తి చేరవేస్తున్నాడో మొదట ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం సీజ్ చేస్తాం, అంతే కదా. అది మొదట వాడు దొరికేది కరెక్ట్. కానీ మన ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలంటే ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది, అంతేగా, దానికి మూల సూత్రధారులు ఎవరు, ఇదన్నీ పట్టుకోవడమే ఇన్వెస్టిగేషన్ యొక్క భాగం అన్నమాట. కానీ కేవలం సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళంతా ఎండ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ. అవును, ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు అన్నది పట్టుకోవాల్సినది కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం.
సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇళ్లలో కూడా చాలా మంది మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే పిల్లలు ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది మనకు తెలిసిపోతుంది. యా సాధారణంగా వాళ్ళ వస్త్రధారణ గాని, ప్రవర్తన తర్వాత కాలేజెస్ స్కూల్స్ కు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే పిల్లల్లో వచ్చే చేంజెస్, తర్వాత వాళ్ళ ముఖ కవళికల్లో వచ్చే చేంజెస్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా పేరెంటల్ లెవెల్లో ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందన్న విషయం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా కాలేజెస్ లోను స్కూల్స్ లోను గాను టీచర్స్ కూడా పిల్లల వాళ్ళ ప్రవర్తన, అబ్సెంటిజం అది పెరిగితే ఎందుకు జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే ఇదంతా కూడా రాబోయే కాలంలో యువతరం నిర్వీర్యం కాకూడదు. ముఖ్యంగా మనం 75% జనాభా భారతదేశంలో యువతరం ఉండబోతుంది, డెమోగ్రఫిక్ డివిడెంట్ అని మాడుతున్నాం. అందువల్ల పాకిస్తాన్ లాంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ లో ఈ యువతరాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్నది వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాక్సీ వార్. డైరెక్ట్ గా యుద్ధంలో వాళ్ళు పాల్గొనలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఇటువంటి వాటిల ద్వారా దేశం మీద ప్రభావం చూపించడానికి వెపన్స్ సప్లై చేయడము, లేకుంటే మనీ లాండరింగ్ చేయడము, కౌంటర్ ఫీట్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్ లో పాల్గొనడము, తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ చేయడం. సో ఈ వీట్లకు ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాల వల్ల భారతదేశం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అన్నది జర్మనీ నుంచి మీరు చేసిన సీజర్స్ చూస్తే భారతదేశంలో చాలా పెద్ద ప్రమాణంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యంత్రాంగం అంతా కూడా మేల్కొని, సభ్య సమాజం కూడా మేల్కొని, మనం అంతా కూడా జాగ్రత్తగా లేకుంటే ఏ విధంగా పంజాబ్ లో యువతరాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందో అది దేశవ్యాప్తంగా చేసే డేంజర్ అన్నది మన మీద ఉంది. సో లెట్ us రెస్పాండ్ టు దిస్ అండ్ మనం అంతా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనమంతా కలిసి దీని మీద మనం ఒక ఉద్యమాన్ని చేయాలి అన్నది నేను ప్రతిపాదిస్తున్న విషయం. కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ సార్. శర్మ గారు, we ran out of time. I give you only 1 minute to conclude, to give your concluding remarks. Please sir, go ahead. Sir, శర్మ గారు అన్మ్యూట్ చేయండి. కృష్ణమోహన్ గారు, ఎస్ ప్లీజ్. ఇందాక సుబ్బారావు గారు ఒక్క మాట మాట్లాడారు, నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అని. మరి ఆయన ఎందుకు అట్లా ఇది వచ్చిందో నాకు అర్థం కాల. ద ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ ది కస్టమ్స్, ద ప్రొసీజర్ ఇన్ ది మేజర్ పోర్ట్స్ ఆర్ మైనర్ పోర్ట్స్, ఇది చెప్పా. దానికి ఆయన మరి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాల. ఇదే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా అయితే తాలిబాన్లు చెప్తే తప్ప అర్థం కాదో, మరి రాష్ట్రంలో ఇంకా కొంతమంది కూడా అదే అర్థం కాదేమో నాకు